హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు నా ఛానల్. ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ సరుగుడు వాటర్ ఫాల్స్. సరుగుడు వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను బయలుదేరేది కాకినాడ నుంచి సరుగుడు వాటర్ ఫాల్స్ వెళ్తున్నా. ఎంత దూరం ఉంటుంది, ఎటు వెళ్తే దగ్గర, లొకేషన్ ఎటు సైడ్ బాగుంటాయో అన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక 100 కిలోమీటర్ అంటే మారేడుమిల్లు ఇలాగా వెళ్ళేటప్పుడు ఒక 100 కిలోమీటర్స్ దాకా నేను ఇలాంటి రూట్లు అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లన్నీ కూడా ఒక 50 కిలోమీటర్స్లో ఈ రూట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎంచుకోండి. రూట్ కొంచెం అక్కడక్కడ బాగలేదు, కానీ చాలా మటుకి చాలా క్లియర్గా, చాలా అందంగా కూడా లొకేషన్ చాలా బాగున్నాయి. మార్నింగ్ 9కి కాకినాడ నుంచి బయలుదేరా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. పిఠాపురం రీచ్ అయ్యాం. పిఠాపురంలో ఫేమస్ అయినది పాత గయా కుక్టేశ్వరి ఆలయం. కత్తుపూడి సత్యం తల్లి టెంపుల్ ఫేమస్. ఇక్కడ గార్డెన్ పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. కత్తుపూడి జంక్షన్ నుంచి శంఖవరం, రౌతులపూడి మీదుగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి రూట్ కొంచెం కన్వీనియంట్గా ఉండదు, సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఆషాఢం వల్ల అమ్మవారు టెంపుల్స్ అన్నీ కూడా ప్రతి టెంపుల్ ఖాళీ లేకుండా భక్తులు వస్తూనే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫుడ్ వండుకొని బాగా ఎంజాయ్ చేసి మరీ వెళ్తున్నారు. ఇక్కడ నుండి ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం వెళ్ళే దారంతా కూడా గ్రీనరీగానే ఉంది. ప్లేస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఎదురుబొంగు చెట్లు, ఇవన్నీ ఎదురుబొంగు. అండ్ ఇదంతా కూడా పొల్యూషన్ లేని ఒక ప్లేస్ అన్నమాట. ఇదంతా కూడా వెళ్ళే దారంతా కూడా మీకు ఇలా గ్రీనరీగానే కనబడుతుంది. చాలా స్వచ్ఛమైన గాలి ఎక్కువ ఇక్కడ. అయితే పొల్యూషన్ అయితే ఇంత కూడా లేదు ఇక్కడ. నేను వెళ్ళిన రూట్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా వెళ్ళాను. నాకు వెళ్ళినట్టు కూడా ఏం అనిపించలేదు, ఏదో ఒక ఫారెస్ట్లో తిరిగినట్టు అనిపించింది. నేనైతే ఒక బైక్ రైడ్ ఒక వేలో చేస్తున్నట్టు అయితే నాకు అయితే అనిపించలేదు. ఆ ప్లేస్ అంతా చూడండి ఫ్రెండ్స్. ఉండేదే చిన్న రూట్, అది మహా అయితే ఒక 1 బస్సు, ఒక వెహికల్, ఒక 4 వీలర్ వెహికల్ వెళ్ళేంత దారి ఉన్నది అంతే. ఆ దారంటే మనం వెళ్ళాలి. కానీ వెళ్ళిన లొకేషన్ మటుకి చాలా చాలా బాగుంది. గ్రీనరీగా ఉండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అయితే ఒక చిన్న రివర్ ఒకటి ఉంది, ఒక చిన్న కాలువ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఇలా వాటర్ వెళ్తుంది. బహుశా పైనుంచి వస్తుంది ఇదంతా కూడా, కొండల పైనుంచి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న బుడంకాయగళ్ళు నేరేడుకాయలు అని చెప్పి చెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు భయం లేకుండానే. పాములు ఉంటాయని కూడా. ఇదంతా కూడా కాంక్రీట్ కొండ. కాంక్రీట్ అది హౌస్కి అది కాంక్రీట్ అది వాడతారు కదా, ఇక్కడి నుంచి తవ్వి మన సైడ్ తీసుకొస్తారు. ఇదంతా కూడా ఇక్కడి నుంచి తవ్వింది ఇదంతా కూడా. యాక్చువల్లీ ఇదంతా కూడా పత్తిపాటి సైడ్ కూడా కొండలు ఉంటాయి, అవి వచ్చి ఎర్రమట్టి వస్తుంది. ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వస్తుంది. ఇదంతా చూడండి, అవన్నీ తవ్వేసి
అవి తీసుకొచ్చి మన సైడ్ సేల్ చేస్తారు. ఇది ఊసరవెల్లి, ఇది తొండ జాతికి సంబంధించింది. ఈ ఊసరవెల్లి అని పేరు ఎందుకు వచ్చిందంటే దీని ప్రాణాన్ని ఇది కాపాడుకోవడానికి రంగులు మారుతూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ గ్రీన్ కలర్ చెట్టు మీద ఉంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది. అదే వేరే కలర్ మీద పెడితే ఆ కలర్లోకి మారుతూ ఉంటుంది అది. అండ్ మనం సరుగుడు ఆల్రెడీ రీచ్ అయిపోయాం. మనం రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరగగానే మనకి రెడ్ కలర్ రోడ్డు వస్తుంది. ఇక్కడంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ సైడ్ అన్నీ కూడా వ్యవసాయం పంటలే ఇవన్నీ కూడా. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ మనం వెళ్ళగానే హైవే వస్తుంది. మళ్ళీ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ని వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం. మనం లెఫ్ట్ తిరగగానే ఒక చిన్న రోడ్ ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ రోడ్. డౌన్ అవ్వాలి. ఇక్కడ చాలా జనం ఉన్నారు. కార్లు, బయట ఏమో వ్యాన్లు కూడా అవి ఉన్నాయి. ఇలా డౌన్ అవగానే మనకు ఒక చిన్న కాలువ కింద వస్తుంది. ఆ కాలువ దాటి వెళ్ళాలి. బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టించుకోండి. హెవీ వెహికల్స్ ఏమైనా ఉంటే. 2 వీలర్ వెహికల్ అయితే మీకు లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా కొంచెం పైకి ఎక్కాలి కాబట్టి 2 వీలర్ లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక వారం నుంచి అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఫైనలీ రీచ్ అయ్యాం సరుగుడు వాటర్ ఫాల్స్. మనకి ఇక్కడ వినాయకుడు వెల్కమ్ చెప్తున్నారు. ఎంట్రన్స్లోనే ఉన్నారు. ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. వాటర్ ఏమన్నా ఉంటే స్కిడ్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అండ్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ డ్రిల్స్, ఐరన్ డ్రిల్స్ వేసారు సపోర్టు. అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టిక్ ఒకటి చూడండి కింద కర్ర, దాన్ని మించి నడుచుకుని వెళ్ళండి. వాటర్లోంచి వెళ్తే కనుక స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నేను కూడా అక్కడ స్టిక్ పట్టుకుని ఐరన్ డ్రిల్ పట్టుకుని వెళ్తున్నాను. ఆ స్టిక్ మీద నడుపుతూ ఈ మెట్ల మీద వెళ్తే ఒక పాంపుట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తాము. బ్యాక్ సైడ్ మెట్ల మీద వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా జారుగా ఉంది. నాస్ పడేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. పైనుంచి వాటర్ కూడా అంతే ఫోర్స్లో పడుతుంది. జస్ట్ మిస్ నేను ముందు పడితే మూతిపళ్ళు రాలిపోదును. వెనకాల వాటర్ కూడా చాలా హెవీగా వస్తుంది, చాలా స్పోర్ట్స్ మీద. వాటర్ కూడా చాలా చాలా కూల్గా ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్కి అయితే స్నానం చేస్తూ ఎంజాయ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. చిల్డ్రన్స్కే కాదు, పెద్దవాళ్ళకి, లేడీస్కి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ప్రతి వాటర్ ఫాల్ దగ్గర అయితే అలాగ ఉండదు, కొంచెం చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ అయితే చాలా బాగుంది. అండ్ వెనకాల కూడా డ్రెస్సులు అవి చేంజ్ చేసుకోవడానికి బాగానే ఉంది. పైన అయితే విజువల్స్ చూడండి, వాటర్ ఫాల్స్ పైనుంచి ఎలా పడుతుందో. చాలా స్పోర్ట్స్ మీద అయితే పడుతుంది. కానీ ఆ పైనుంచి ఏమన్నా రాళ్ళు ఏమన్నా పడితే అది డేంజరు. అక్కడ ఏమన్నా మెస్ లాంటిది ఏమన్నా అరేంజ్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ నేను అక్కడ కొన్ని స్టిల్స్ అవి తీసుకున్నా. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా హెవీ ఫోర్స్ మీద అయితే వస్తుంది. బాహుబలిలో ప్రభాస్ ఎత్తుకున్న శివలింగం లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది. సరుగుడు వాటర్ ఫాల్స్ చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.